ఈరోజు మనము ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. ఏ డే జరుపుతున్నాం? ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డేలో అసలు ఈ ఫాదర్ డే ఎలా వచ్చింది? మన ఫాదర్స్ డే అంటున్నాం, కానీ తండ్రుల దినోత్సవం ఎట్టొచ్చింది ఫాదర్స్ డే అంటే 1910 జూన్ 19న అమెరికా దేశంలో విలియం స్మార్ట్ అనే వ్యక్తి యుద్ధభూమిలో ఉంటాడు. యుద్ధభూమిలో ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఆయనకి ఇదివరకే పెళ్ళి ఉంటుంది. 5 మంది పిల్లలు కలిగి ఉంటాడు. 6వ సంతానం నిండు చోళాలకు భార్య ఉంటుంది. అప్పుడు యుద్ధభూమిలో ఉన్నాడు భర్త విలియం స్మార్ట్ యుద్ధభూమిలో ఉన్నాడు. యుద్ధభూమిలో ఉన్నప్పుడు భార్య నిండు చోళాలు ఉండి మరి కనడానికి ప్రసవించడానికి రెడీగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో భార్య చనిపోతుంది, భర్త మాత్రమే మిగిలాడు. ఈ వార్త తెలిసిన తర్వాత బయలుదేరి వచ్చి పిల్లల్ని చూసి ఇప్పుడు తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకోకుండా 6 మంది పిల్లల్ని ఆ తండ్రి తల్లిలాగా పెంచాడు. మొదటి కుమార్తె యవనస్తురాలు అయిన తర్వాత 16వ సంవత్సరంలో తన తండ్రిని చాలా గౌరవంగా పొగిడి తండ్రి ఒక గిఫ్ట్ ఇచ్చి, ఈరోజు నుంచి నేను ఫాదర్స్ డే దినోత్సవంగా జరుపుకోవాలి. మా నాన్ని మా అమ్మ లేకపోయినా అమ్మ కంటే ఎక్కువగా చూసి పెంచాడు కాబట్టి నేను ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటానని ఆ రోజు అమెరికా దేశంలో ఉన్నటువంటి సోనా స్మార్ట్ అనే ఒక యవనస్తురాలు ద్వారా ఏర్పడినటువంటిదే ఈ ఫాదర్స్ డే. అలాగూ కాలక్రమేణా 1966లో అమెరికాలో ఉన్న అధ్యక్షుడు ఏం చేశాడంటే మరలా దీన్ని ఫాదర్స్ డేగా మార్చడం మొదలుపెట్టాడనమాట. ఫాదర్స్ డేగా ఇలాగూ ఫాదర్స్ డే వస్తూ ఉంది. సరే, మంచిదే. మరి ఫాదర్స్ డే వల్ల మాకేంటండి ఉపయోగాలు అంటారా? బైబిల్లో 3 రకాలైనటువంటి ఫాదర్స్ ఉన్నారు. ఎన్ని రకాలు? ఒకటి పరలోకపు తండ్రి. ఏ తండ్రి మనకు? పరలోకమందున్న తండ్రి. రెండవ తండ్రి ఎవరు? భూమి మీద నిన్ను కన్నటువంటి జన్మకు కారకుడైనటువంటి తండ్రి. మూడవది ఎవరయ్యా? మూడవది ఎవరు మనకు తెలీదు, కానీ మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పూజ చేస్తున్నాం. అది ఎవరు? మూడోదంటే ఆత్మీయమైనటువంటి తండ్రి. ఆత్మీయమైన తండ్రి అంటే ఎవరు అంటే నీకు స్వార్థ చెప్పి వాక్యములో నడిపించి, ప్రార్థనలో నడిపించి, మందిరానికి నడిపించి, పరిచయం నేర్పించి, దేవుని సన్నిధికి నడిపిస్తూ వచ్చాడు. అతని ద్వారా నువ్వు మారావే, అతని ద్వారా రక్షణ పొందావే, అతని ద్వారా సంఘంలో చేర్చబడ్డవే. ఆ వ్యక్తి ద్వారా కలిగినటువంటి ఈ భాగ్యం కాబట్టి ఇప్పుడు ఏం చేయబడుతుంది? ఆలోచించాలి. ఇప్పుడు ఏం చేయబడుతుందంటే ఇప్పుడు అతడు మనకేమాడు? ఆత్మీయమైనటువంటి తండ్రి. ఎంతమంది తండ్రి చెప్పాను నేను? 3 తండ్రి. అందుకే ఏం చేయాలి? కాలేజీకి పోతే మాత్రం పెన్ను పేపర్ ఉంటుంది, మందిరానికి వస్తే పెన్ ఉండదు, పేపర్ ఉండదు. మనం ప్రేక్షకులం కదా, సినిమా చూడడానికి రాలా, మందిరానికి సీరియల్ చూడడానికి రాలా, జీవితం నేర్చుకొని రాసుకోవడానికి వచ్చాం. ఇది అంగిట్లో దొరికే వస్తువులు కాదు. హృదయమనే పలకల మీద, పుస్తకాల మీద దేవుని వాక్యం ఏం చేయాలి? మనం రాసుకోవాలి, నేర్చుకోవాలన్నమాట. అందుకే ఇప్పుడు మీరు గమనం చేస్తే ఆత్మీయమైనటువంటి తండ్రి 3 తండ్రుల గురించి చెప్పారు. ఒకటి చెప్పండి, పరలోకమందున్న తండ్రి. రెండవది భూలోక సంబంధమైన తండ్రి. మూడవది ఆత్మ సంబంధమైనటువంటి తండ్రిని చూస్తాం. ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పరలోక సంబంధమైన తండ్రిని ఎలా చెప్పగలమంటే యెషయా గ్రంథంలో కొద్దామండి. బైబిల్లో యెషయా గ్రంథం 63వ అధ్యాయం చదవాలి. 16 వచ్చి చదువుతారా? యెషయా గ్రంథం 63:16. నా తండ్రివి నీవే అబ్రహాము, యెహోవా నీవే మాకు తండ్రివి అనే మాట మనం చూస్తాం కదండి. ఎంత విశేషమైనటువంటి విలువైన మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను నెరుగకపోయెను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయెను. యెహోవా నీవే మాకు తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడు నీవే. అనాది కాలం ఉన్నవాడు, అనువాడు, భూత భవిష్యత్తులో ఉన్నవాడు, ఈయన పరలోకపు తండ్రి. కాబట్టి ఈ తండ్రి ద్వారా మన జీవితాలు చూస్తూ ఉన్నాం.
కనుక బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నటువంటి వాక్యం ద్వారా ఈ పరలోకపు తండ్రి మనం చూస్తాం. భూ సంబంధమైన తండ్రి ఎవరంటే మన కన్నటువంటి నాయన కదా. ఇప్పుడు ఆయన గురించి బైబిల్ గ్రంథంలో మనము ఆలోచన చేయండి. ఎంతోమంది బైబిల్లో కుమారులు కన్యవారు ఉన్నారు, కుమార్తెలు కన్యవారి కుటుంబ ఫ్యామిలీ గురించి మనం వింటాం. ఆ తర్వాత ఆత్మీయమైన తండ్రి ఎవరంటే మనం చదువుకున్నాం కదండి. తిమోతిని పౌలు గారు ఏమంటాడు, నా కుమారుడా అన్నాడు. అంటే తిమోతి పౌరికి సంబంధం ఉందా? లేదు. ఎటగన్నాడు? సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ అన్నాను. సువార్త ద్వారా కన్నాడు కాబట్టి ఆత్మీయమైన తండ్రి. రైట్. ఇలా ఉండగా బైబిల్ గ్రంథంలో ఈ పూట ఒక తండ్రిని గురించి, అతని క్యారెక్టర్ గురించి మనం విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం ఎరిగిన వారమే. బైబిల్లో చూడండి, లూకాసు వార్త తీయండి. ఆ అధ్యాయంలోనే కొన్ని విషయాలు మనం నిలబడదాం, ఎక్కడ దాటిపోకుండా అక్కడే ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒక వచనం చదువు. 32 వచనాలు చదవాల్సిన అవసరం లేదు, కానీ ఒక వచనం చదువు. మరియు ఆయన ఇతను, ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం అని తన తండ్రిని అడగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. రైట్. ఈ కథ నేను చెప్తాను. 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులో ఒక కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు, ఒక కొడుకు ఏం చేశాడంటే ఆస్తి అడిగాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతా ఖర్చు పెట్టాడు, వేసులకు తిరిగాడు, తిన్నాడు, తాగాడు, శృతించాడు. ఈ భూమి మీద ఏం అనుభవించాలో అన్ని అనుభవించాడు. బుద్ధి వచ్చింది, నష్టపోయాడు, పందులు తొట్టుకుపోయాడు, అన్నం తినేదానికి కూడా లేదు. తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంభవం, ఎవరు పెట్టకపోతే అన్నం, స్నేహితులు లేకుండా పోయింది, డబ్బు లేకుండా పోయింది, ఆస్తి మొత్తం పోయింది, అన్నీ అమ్ముకునేటాడు. ఇప్పుడు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ తండ్రి యొక్క మనస్తత్వాన్ని గురించి ఈ గ్రంథంలో చూస్తాం. ఈ గ్రంథం ఈ 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. నేనంటాను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనం చేస్తే, ఒకడేమో బాహాటంగా తప్పిపోయాడు, ఒకడేమో కడుపులో పెట్టుకొని చెప్పి తప్పిపోయాడు. తెలుసన్నది విషయం. కడుపులో పెట్టుకొని ఒకడున్నాడు, కడుపులోంచి కక్కినవాడు మరొకడు ఉన్నాడు. సరే, ఆ సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ప్రకారం ఈ అధ్యాయం 11వ వచనం నుంచి 32వ వచనం చదివితే ఈ అధ్యాయంలో 4 తండ్రి యొక్క సంభవాన్ని కూడా చూస్తాం. ఒకటి, ఐశ్వర్యం ఇచ్చిన తండ్రి అని చదువుకోవాలి. 11వ వచనంలో 12వ వచనం ఏం రాయబడింది? ఆ 2 కుమారున్నాడు, వాడు చిన్నవాడు, తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగం తన తండ్రిని అనగా అతడు తన ఆస్తిని పంచి పెట్టాను. రైట్. నెంబర్ 1, ఆస్తిని పంచాడంటే ఇప్పుడు అతనికి ఏమి ఇచ్చాడా? ఐశ్వర్యం ఉందా లేదా? ఆస్తి ఇచ్చాడంటే అర్థం ఏమంటే ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వాకులు, పనివారు ఉన్నారు అంటే ఐశ్వర్యవంతుడు. ఎవరో తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి పేదవాడు కాదు, సామాన్యుడు కాదు, సంపన్నుడు, సిరి సంపదలు కలిగిన వాడు, భోగభాగ్యాలు కలిగిన వాడు, అన్నీ ఉన్నవాడు, అన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి కుటుంబంలో ఒక కుమారుడు, అయ్యా ఎంతసేపు నీతో ఉండే, నేను ఎవరి కాలం ఉన్నానో, నేను లోకాన్ని చూడాలి, నేను అనుభవించాలి అన్నాడు. తిరిగాడు, బుద్ధి వచ్చింది, అందరూ వదిలేనారు. తండ్రితో ఉన్నంత వరకు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, తండ్రికి దూరమై పోగొట్టుకొని ఐశ్వర్యం లేకుండా వాడిపోయినాడు. ఇక్కడ నేర్చుకోవాలి, అన్నీ కోల్పోవడానికి కారణం ఏంటంటే తెలిసిన, లోకం ద్వారా పోయి నష్టపోయాడు. ఈరోజు మనకు నేర్పించే పాఠం, లోకంతో పోతే నీవన్నీ ఏం చేస్తారా, ఊడ్చుకోబోతారు. చివరికి ఊరు నిన్ను చారది. పడిపోయినావు కదా, మనం పడినామని హాస్పిటల్ పడ్డాం కదా, హాస్పిటల్ పడ్డాం అనుకో, ఎంతమంది చూస్తున్నారు మనల్ని? ఎంతమంది చూస్తారు మనల్ని? పడనప్పుడు అందరూ కనిపించారో, పడిన తర్వాత ఎవడు కనిపాడు? బాధలు ఎవడు మన దగ్గరికి రాడు, ఉన్నప్పుడు అన్నీ వస్తారు. రోగంలో ఉన్నామంటే నేను పలకరించి ప్రార్థించాలి ఎంతమంది? ఇప్పుడు నువ్వు బాగలేదు చెప్తే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు రారు. అదే మీటింగ్ పెడతారు, భోజనాలు పెడతాను అంటే అందరూ వస్తారు. అట్లాగా అన్నీ ఉన్నప్పుడు ఒక, అన్నీ లేనప్పుడు ఒక విధంగా. ఈ కుమారుడికి తండ్రి ఏమిచ్చంటే ఐశ్వర్యం ఇచ్చాడు. ఓ తండ్రిగా నీవు నేను కుమారుడికి ఏమి తెలుసా? ఈ రోజులు ఎలాగేస్తారంటే తండ్రులు ఐశ్వర్యాలు ఇస్తారే కానీ ఐశ్వర్యంతుడిని ఎవరు? నా మాట మీకు అర్థమైంది. ఐశ్వర్యంతుడు ఎవరు? కోటేశ్వరుగా తేజవంతుడు కదా, 1000 కొండల పశువు అని నావే కదా అన్నాడు. ఆయన ధనవంతుడు. యేసు క్రీస్తును ఇవ్వాలి పిల్లలకి. మన పిల్లలకి ఏమి ఇవ్వాలి? బైబిల్ అంటుంది తల్లిదండ్రులు బిడ్డలకి ఏమి ఇవ్వాలంటే యెహోవా భయము
వారికి ఐశ్వర్యం అని ఉంది బైబిల్, ఉందా లేదా? చదివారా? యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమి చేయాలి? బిడ్డలకి స్కూల్ పోకపోతే తిట్టి పంపిస్తున్నావు, కాలేజీ పోకపోతే తిట్టి పంపిస్తున్నావు, కానీ భక్తికి పోవాలని కొట్టి ఇప్పుడు పంపించావా? ఫస్ట్ నుంచి ఇప్పుడు పంపించావా? మన బిడ్డలు దేవుళ్ళలో పెరగలేనందువలన భౌతికంగా దీవించబడరు. ఒకవేళ దీవించబడచ్చు, ఆశీర్వదించబడచ్చు, కానీ ఆయన లేకుండా ఎన్ని ఉన్నా ఏముంది బైబిల్లో? ఏ సన్నా లేకున్నా నీకున్నదంతా ఏమైంది? ఈ భూలోక ఆస్తులు ఐశ్వర్యాలు పరలోకానికి నడిపిస్తుందా? పరలోకం చేస్తుందా? ఈ లోకం వరకు గొప్ప అనిపించుకుంటాం, కానీ దేవుని దగ్గరికి వస్తే పోగొట్టుకుంటాం పేరు. అందుకే తండ్రి ఐశ్వర్యం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క భయం ఇవ్వాలి. ప్రార్థనకు బాగోకపోతే తండ్రి ఒప్పుకోకూడదు. ఏం చేయాలి? ప్రార్థనకు బాగోకపోతే ఒప్పుకోకూడదు. భోజనానికి లేకపోయినా పర్వాలేదు, ఆదివారం రోజు ప్రార్థనకు రా, మీ అమ్మ గుడికలకు రా. మన బిడ్డలు మనం ఎక్కడుంటే అవునా కదా, మన బిడ్డలు ఎక్కడుంటే ఆడబిడ్డను వేసిపోతే తల్లి అంతా దేని మీద ఉంటుంది? అయ్యో పెట్టింటి కాడ వేసి పద పద పదని ఏం చేస్తుందా? ఏమని? ఒక విషయం తిండి విషయం పోయింది, 2 తోడు లేదు, 3 ఆ బిడ్డ ఏమవుతుంది? కొన్ని సందర్భాలు బిడ్డ తప్పు చేసినంత దాచేస్తారు, కానీ మనం తెలియదు అనుకుంటాం, అన్నీ తెలుసు, కానీ అడగలేదు సమాజం. కానీ ఏమి లాభం? ఒక్కసారి కోల్పోయినటువంటి విలువ గౌరవం మరలా తెచ్చుకోలేము. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకి ఇవ్వాల్సింది దైవ సన్నిధి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దైవ సన్నిధి అని. నేను పెద్ద అయితే నా కొడుకుని మంచి పాటగాడగా చూడాలనుకున్నా, వాడు 4 సంవత్సరాలు నా స్థాయి ఇచ్చాడు. వాడు నాకు ఎన్నేళ్ళ 4 సంవత్సరాల్లోనే ఆ స్థాయిని, నేను అనుకున్న స్థాయిని ఇచ్చాడు. వాడు నేటికి ఇస్తూనే ఉన్నాడు. అది పెంపకం అంటే. దేవుళ్ళ పెంచితే బిడ్డలు అలా పెంచాలి. చదువుతో పాటు భక్తితో పాటు సహవాసం వాడు పెంచాలి. ప్రార్థన కంటే గొప్పది కాదు, దేవుని స్థాయి కంటే మించింది కాదని వాడిని మనం పెంచాలి. పరివాళ్ళు ఎంతవరకే లాస్ట్కి దేవుని నామానికి అవమానం చేస్తే జీవితానికి కష్టపడి కుటుంబానికి అవమానం అయితే ఏం లాభం? నాకంటే దేని ఎక్కువగా ప్రేమించేవాడు చెప్పండి మీరు. పాత్రుడు బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, సంఘానికి రావాలి, సహవాసానికి రావాలి, ప్రతి కార్యక్రమంలో మనమే ఉండాలి, ప్రారంభించాలి, ముగించాలి. ఒకటి ఐశ్వర్యవంతుడైనటువంటి తండ్రి. ఏ తండ్రి కూడా మనం ఈరోజు బిడ్డలు పెంచి గొప్ప సంపాదించే కొద్దిగా లెక్క చేయడం లేదు. వాళ్ళు మనల్ని పోయా అంటున్నారు. కారణం తెలిసిన వాడు ఆ మాట అంటాడు తెలిసిన, నువ్వు దైవ భక్తులు పెంచుంటే వాడు ఆ మాట అంటావు. నిజమా కదనా? భక్తులు పెంచుంటే, బైబిల్ పెంచుంటే, ప్రార్థనలు పెంచుంటే తండ్రికి లోపడతాడు, తండ్రికి విధేయుడు అవుతాడు. అలా పెంచలేదు కాబట్టి వాడు తిరగబడ్డాడు. వెచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నాడు. ఈరోజు నేను చూస్తూ వింటున్నాను, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటున్నాను. ఇటీవల నేను విన్న వార్తలో మంచిగా ఉన్నాడు, అప్పుడు పెళ్లి చేసుకునేవాడు. మంచిగా ఉన్నాడు, దారి తప్పిపోతున్నాడు. మంచిగా ఉన్నాడు, లోకంలో పడిపోతున్నాడు. ఎవరు వీళ్ళు కూడా లెక్క చేయడం లేదు. సరేలే అమ్మా నాన్న చెప్పుకున్నాలే, మా మమ్మీ డాడీ నేను చెప్పుకుంటా కానీ అంటున్నారు ఆడపిల్లకాయలు. కారణం ఏంటి? కారణం ఏంటి? మన దగ్గర భక్తిలో ఉన్నట్టుగా ఉన్నారు కానీ భక్తి లేదు. మనమే చెడిపోయినాము, మన బిడ్డలన్నా బాగుండాలని కోరుకుంటాం, కానీ మనకన్నా ఘోరంగా చెడిపోతున్నారు బిడ్డలు. అలాగైతే ఇప్పుడు మనమే గొప్ప. తండ్రి కంటే ఈనాడు బిడ్డలు చాలా వరకు చెడిపోతున్నారు. సీడీ ఈరోజు చూస్తున్నాం, కల్తీ మందులు, లెక్కర్లు, బీడీలు, సిగరెట్లు, రకరకాలుగా గుట్కాలకు, డ్రగ్స్కి, వ్యసనాలకి మన ముందు మాత్రం నీట్గా ఉంటారు, మనకు కనిపించుకుని నీట్గా ఉంటారు. అంత బాహటం ఏమి ఉండదు, అంత రహస్యలే. తండ్రి దా తప్పు చేస్తుంటే బిడ్డలు కూడా చెప్పొద్దు. కారణం తెలిసిన సరైన రీతిలో వాడిని పెంచలేదు కాబట్టి. ఒకరోజు బయటపడిన తర్వాత వాడు అంటాడు, ఏమి రేటా చేయనుంటే, ఏమే నీ వయసు నువ్వు తీలా? తల్లిదండ్రులు బిడ్డలకి ఎట్లా ఉండాలి? ఓ రోల్ మోడల్గా ఉండాలి. ఐశ్వర్యము, దైవ భయం అనే ఐశ్వర్యం ఇకపోతే ఏ బిడ్డ జీవితంలో భక్తులు ఎదగలేడు. ఉంటారంతే, ప్రార్థన రాదు. ఏమన్నా చదువుకున్నాం కదా, ఇప్పుడు మన బిడ్డలు వాక్యం చెప్తున్నారా? ప్రభులా నడిపిస్తున్నారా? సేవ చేస్తున్నారా? సంపాదన ఉంది, కానీ ఏమి లేదు, సేవ లేదు. ఆలోచన. ప్రభు నమ్ముకుని మనం బాగుంటే చాలా, మనం బాగుంటే పరలోకంలో మనం బాగుంటే మన బిడ్డలు బాగుంటుందా? మన బిడ్డలకు ఆశీర్వాదం వద్దా? బైబిల్ పరలోకం ఆశీర్వాదాలకి ఎవరు చేసిన సేవకి నేను చేస్తే నాకు ఇస్తాను, నా భార్య చేస్తే నా భార్యకి, నా బిడ్డ చేస్తే నా బిడ్డకి ఇస్తాడు ఆశీర్వాదాలు. అంతేనా? నేను చేసిన ఆధారం నా బిడ్డకు వస్తుందా? నా బిడ్డకి భూమి మీద వరకే వస్తుంది.
పరలోకానికి రాదు. ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నాడు, ఎవరికి వస్తుంది ఆశీర్వాదం అంతా? వాళ్ళ ఆయనకి వస్తుంది, వాళ్ళకందరికి రాదు. ఆశీర్వాదం భూమి మీద వరకే వస్తుంది, పరలోకానికి రాదు. అది నువ్వు చేస్తే సేవ పరలోకానికి వస్తుంది. మనకు దినం పోయినాం, ఎవడు సువార్త అందించావు, ఆత్మను రక్షించడానికి ఒక వాక్యం చెప్పాము. ఆత్మను నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి, సంఘంలో స్థిరపడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఐశ్వర్యం ఇవ్వడం కాదు, ఇచ్చే చెడిపోయాడు కుమారుడు. నిజమా? ఆ రోజు మన తండ్రి ఐశ్వర్యం ఇవ్వకపోతే తండ్రి వాడు చెడిపోయి ఉండేవాడా? ఎవరు చెడకూడదు ఇప్పుడు అవ్వలేదులే. వాడు ఎప్పుడు రాడంటే అప్పుడు దంచాలి వాడు, అంతే. గట్టం అయినా తండ్రి ప్రేమ తట్టుకోలేక ఏం చేస్తామా? ఆలోచించేస్తాం. ఐశ్వర్యం ఇచ్చినటువంటి రెండవది మనం గమనిస్తే, వాడు డబ్బు తీసుకుని ఇష్టానుసారంగా వాడు పాపిగా మారి తిరిగి వచ్చాడు. 22వ వచనంకి వచ్చే కొద్దికి తండ్రి వాడిని చూసి ఏమంటే కనికరం అన్నా, దయ అన్నా, ఆదరణ అన్న ఇవన్నీ కూడా పర్యాయపదాలు. నేను రైమింగ్ కొరకు ఇలా చెప్తున్నాను. ఒకటి ఐశ్వర్యవంతుడైన తండ్రి, రెండవది ఆదరించిన తండ్రి. 22వ వచనంలో వాని మీద కనికరపడి అని ఉంది బైబిల్లో. ఆదరించాడు. ఏ పరిస్థితుల్లో ఎందుకు ఆదరించాడు? ఎందుకు ఆదరించాడు అతన్ని? నేను అడిగిందని కరెక్ట్గా చెప్పాలి. ఎందుకు ఆదరించాడు? అసలు ఎందుకు ఆ కనికరం వచ్చింది? కాదు చెప్పాలి. ఏమనైనా చదివారు కదా బైబిల్లో? ఏమన్నా ఎందుకు వచ్చిందా? ఏమావా ఎందుకు వచ్చింది కనికరం? ఏమక్క ఎందుకు వచ్చింది చెప్పాలి. మారు మనసు కథ మనం చూద్దాం. ఎందుకు వచ్చింది? బైబిల్ చదవాలి, చదివితే మీకు అర్థమవుతుంది. వాడి గొడ్డలు ఎక్కడున్నది అట్ట? వాడి గొడ్డలో వాడి ఉంగరం లేదు, వస్త్రాలని పాతగిలిపోయినాయి. వాడు చూస్తే తండ్రి ప్రేమ ఫస్ట్ అది చూశాడు. దూరం నుంచి తండ్రిని చూసే కొద్దికి వాడు అవతారం బాగలేదు. మొదట చెప్పులు లేవు, బట్టలు సరిగ్గా లేదు, ఉంగరం లేదు. ఒక అధికారి యొక్క కొడుకు బిచ్చగా కనపడ్డ తండ్రికి ఇష్టం లేదు. అది కనికరం వచ్చింది. బిడ్డ తప్పు చేయనా చేరదీస్తాలే ఏ తండ్రి అయినా. మన బిడ్డ తప్పు చేస్తారు, చేరదీయడేలా? మన బిడ్డ మనం కొడతాం లోపల. మనం ఎవరికి చెప్పుకుంటున్నావా? అబ్బే చెప్పుకో. తిడుతున్నాడు, మనం 10 మంది చెప్పుకుంటాం, పరువు పోతని మనం క్రిప్పుకుంటాం. చెప్ప ఎవరికి? కానీ ఎన్ని రోజులు ఏడ్చుకున్న రోజులు ఉంటాయి. నిజమా కదా? చెప్పలేక, మింగలేక, కానుడు తెలిసిన వాళ్ళు భక్తులు పెంచలేక. అది కారణం. దైవ భయములో పెరిగిన కుమారుడు ఎవడైనా సరే, తండ్రికైనా తల్లికైనా సంఘానికైనా వాడు లోబడతాడు. వాడు లోబడిన తరగతి వాడు దేవునితో ఉన్నందువల్లనే. ఇది నేర్చుకోవాలి ఈరోజు మనం. ఏ తండ్రి వేదం మనం బాగున్నాం, తండ్రులుగా బాగున్నాం, కానీ బిడ్డలు బాగలేదు ఈరోజు సంఘాల్లో. ఏ ఎవరొస్తులు దేవుని పరిచయం చేయడం లేదు, ఏ ఎవరొస్తున్నారు దేవుని తగ్గించడం లేదు. అరువుగా తిన్నామా, సెల్ ఫోన్ చూసుకున్నా, సినిమాలు షికారుకి వెళ్ళామా, ఎంజాయ్ చేసినామా, కూర తిన్నామా, పోతామన్నామా జీవితం. ఇదేనా క్రైస్తవ్యం అంటే? ఇదేనా భక్తి అంటే? ఎలా ఉన్నాం మన జీవితాల్లో మనం ఆలోచించాలి. దేవుని కొరకు ఏం రగిలించబడుతున్నాం, దేవుని కొరకు ఏం ప్రతిష్ఠించుకుంటున్నాం. తండ్రి అతను చూడగా అసలు ఏడ్చుంటాడు తండ్రి. అక్కడ బట్టలు బాగలేకపోతే మార్చిపోయి అసలు అన్నం లేక ఆలోచించాలి. ఆదరించబడినటువంటి తండ్రి. మూడవది చూద్దాము. అక్కడే 22వ వచనంలో అతను ఎప్పుడైతే ఆ స్థితిని చూశాడో పరిగెత్తులకు పోయి మెడ మీద ముద్దు పెట్టి, ప్రశస్త వస్తువు త్వరగా తెచ్చి వీడికి తొడిగి ఉంగరం పెట్టండి, పాదాలకు చొప్పులు తొడిగించండి. వాడు అవసరత తీర్చిన తండ్రి, అంటే అక్కరలు తీర్చిన తండ్రి. మూడవది చెప్పండి. ఒకటవది ఐశ్వర్యవంతుడైన తండ్రి, రెండవది ఆదరించిన తండ్రి, మూడవది అక్కర తీర్చిన తండ్రి. ఈరోజు మనం అక్కర తీర్చాలి. అక్కర తీర్చినటువంటి తండ్రిని చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు ఏమి అక్కర ఉన్నామో దేవుడికి తెలుసు. మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా, మీ అక్కలన్నీ ఆయనకు తెలియను. తండ్రి అయ్యా మాకు ప్రార్థన నేర్పించు, పరలోకంలో మా తండ్రి అంటే మన అక్కరలు ఎరిగిన వాడు. అక్కర ఎరిగిన అల్ఫా ఒమేగా నీవే కదా. ఆయన అక్కరలు ఎరిగిన వాడు, మన అక్కరేంటో తెలుసు. ఆ తండ్రి తన కుమారుడు చూస్తే వాడు అక్కరేంటో తెలుసు. అవునా? ఎప్పుడైనా పిల్లవాడికి మనం బుక్కులు కొని చూద్దాం. ఎప్పుడైనా బైబిల్ సంబంధించిన పుస్తకాలు గురించిన బర్త్డేలకి అబ్బాయి అట్ట మంచి పనులు మనం ఎందుకు చేస్తాం?
పిల్లోడికి ఆత్మ సంబంధమైన పుస్తకాలు ఎప్పుడు కొనిచ్చామా, ఎప్పుడు నోట్బుక్ కొనిచ్చామా, వాక్యం రాసావా, నేర్చుకున్నామని చెప్పగలుగుతున్నావా? చెప్పే ధైర్యం మనకు లేదు. ఎందుకు వాడు ఎదురు కూర్చున్నాడు, పోయా బలి చెప్పినావు అనుకుంటాడు. రెండోల మాట మురిటితనం. కారణం తెలుసా? వాళ్ళు ఏమి లేదు ఇప్పుడు, మీరు చెప్పారు ఇప్పుడు పెద్దలుగా, వాళ్ళు ఏమి లేదు ఇప్పుడు. ఇంత మురిటితనానికి కారణం ఎవరు? అదే మొక్కై మొంగనిదే. ఇప్పుడు వంచలేము, మానయ్యాడు ఇంక వంచలేము. కానీ వాడిని వంచాలంటే ప్రార్థన. దేవుడు చెప్పాడు దేవుని సరిలో, అయ్యా నా కుమారుడు బాగుపడాలి, నా కుమార్తె బాగుపడాలి, నేను చేయలేని సేవ నా కొడుకు కూతురు చేయాలి. ఒకప్పుడు వాళ్ళ మందిరానికి రాని వాళ్ళు ఇప్పుడు మందిరానికి వస్తున్నారు, ఒకప్పుడు ప్రార్థనకి రాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఏం మారారా? వాళ్ళ ప్రార్థన వాళ్ళ అక్కర తీర్చింది. మన అక్కర ఏంటో తెలిసిన మన బిడ్డలు మారడమే. నేనంటాను మనకేదైనా అక్కర ఉందంటే ఒకటి, మన బిడ్డలు మారి ప్రభు పని చేయాలి. మా మామ ఎట్ట పరిగెత్తుంటే ఇప్పుడు ఈ వయసులో సేవలు ఈ వయసు, ఇంత వయసు రిటైర్డ్ అయినా దేవుని మీటింగ్లో సేవల పత్రికలకు మాత్రం చూస్తున్నాం. ఆయన పరిగెత్తుడు మేము పరిగెత్తలేకపోతున్నాం. ఏం కావాలి ఇప్పుడు ఆయనకి? ఏం కావాలి ఆయనకి ఏం కావాలి ఇప్పుడు? చెప్పు, ఆయనకి ఏం కావాలి? నువ్వు చెప్పు, కరెక్ట్గా చెప్పు. ఇంకా అన్నీ తెలుసు. ఇప్పుడు ఆయనకి అన్నం లేదా? అన్నీ ఉన్నాయి కదా, కానీ ఏం పోస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు చేయాలి? పరలోకంలో బహుమానాలు కాదు. ఆయనకున్న ఆసక్తి ఎవరికి లేదా? నేను అటు యవనస్తులకు లేదు. నిద్రపోతాడు, ఓపిక వస్తారు, ఆఫీసులు వచ్చి వస్తారు, రొట్టె రాసుపత్రి టైంకి తీసుకుంటారు. ఏమంత భయం ఎంతారో పెందలకాడ లేసారు, రాత్రి సెల్లు చూసా గేమ్ ఆడి నిద్ర 2 గంటలకు 1 గంట పడుకుంటాము, 6 గంటలకు 10 గంటలకు 11 గంటలకు లేస్తాం. ఇంకేడ మంది? నీ అక్కర మాత్రం తీర్చాలి భౌతికమైన తండ్రి, కానీ నీ తండ్రి అక్కర మాత్రం నువ్వు తీర్చవు. నాయన నీకేం కావాలి? ఈరోజు నేను ఎంతవరకు పరిగెత్తుకునేందుకు వచ్చాడే మా నాయన గిఫ్ట్ ఇచ్చేందుకు వచ్చిన ఈరోజు నేను ఎవరికి మా నాయనకి నేను గిఫ్ట్ ఇవ్వడానికి దూరం వచ్చాను. నేను స్వామి కార్యం స్వకారం అన్నట్టుగా ఈరోజు ఈ స్థితి కలిగి ఉన్నానంటే పరమ తండ్రి తోడైతే కన్న తండ్రి తోడుగా ఉన్నాడు. తల్లికి తండ్రికి ఉన్న తేడా చెప్పండి. బిడ్డలు పెంచే విధానం, కన్న తల్లికి తండ్రికి ఉన్న తేడా. ఎందుకు సంఖ్య తల్లి పెట్టుకుంటుంది, తండ్రి భుజాల మీద పెడతాడు? కారణం చెప్పండి, నువ్వు చెప్పు కేజా, చెప్పు, ఆన్సర్ చెప్పు. బాధ్యత బా ఏం చెప్పిందిరా కేజీయా? బాధ్యత తండ్రి మీద ఉంటుంది, భుజాల మీద పెట్టుకుంటా అంటే వాడు గుర్తు చేస్తుందానికా? ఒరే వింటున్నావా? నీకు మీద ఏముందా? ముందే ఇచ్చేసింది అంటే నాయనతో పనిలే, ఇంకా బాధ్యత నీ మీదనే. ఒకటి సంఘ బాధ్యత నీ మీద ఉంది, ఆమె చెప్తాను చూడు, ఎప్పుడే పెంచే బాధ్యత ఉందంట. ఒక నాయన వయసు అయిపోయింది చెప్తుంది అంటే ఎండింగ్ అదే. మా నాయన సర్వీస్ అయిపోయిందిరా, ఇక నువ్వే నా తోడు, నువ్వే నా దిక్కు, అన్నీ నువ్వే. నేనంటాను దాంతోపాటు తండ్రి తన భుజాల మీద ఎందుకు ఎత్తుకుంటే నా భావన, నా వర్షన్ ఏంటో తెలిసిన ఒకటే కారణం, పైన ఉంచడానికంటే నాకంటే గొప్పవాడిగా ఉండాలి. అన్న పోలీసు అనుకుందాం, అన్న ఎస్ఐ స్థానం ఉన్నాడు అనుకో, కొడుకు ఎస్పీగా ఉంటే ఉంటుందా? అలా అనిపిస్తుందా లేదా? నా కొడుకు నా ముందు పోతుంటే నా కొడుకు నేను ఏం చేయాలి? సెల్యూట్ చేస్తే ఎంతకరం. నా కొడుకు ఎస్పీ బా ఎవరా? అప్పుడు ఆయన కంటే గౌరవం ఎవరికి ఇస్తారా? ఇక్కడ బయట ఉంటే తండ్రికి భలే గౌరవం, కాలు మీద కాలేసుకుని పని చేయడం అలా ఎవరా? ఎంత ఆనందం కదా. ఇప్పుడు అట్లా ఆశపడుతున్నామే మనం. గౌరవం ఎలా ఇస్తున్నాం? గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. నువ్వు దేవుని పని చేస్తే మీ నాయనకి ఎంత అనవు, సంఘానికి ఎంత అబ్బా, ఆ కొడుకు ఎంత సేవ చేస్తున్నాడు, ఆ బిడ్డ ఎంత సేవ చేస్తుందిరా. వాళ్ళు ఇంకేమైనా వాళ్ళ జీవితంలో ఏమి కావాలిస్తారు, నీకు అన్నీ కావాలి, కానీ ఆయన పని మాత్రం ఎక్కిస్తారు. అప్పుడు కడుపులో బాధ చెప్పుకోలేడు, కక్కలేడు, మింగలేడు, ఎవరు చెప్పుకోగలడు? ఎదుటోళ్ళు మీరు ఆయన అడుగుతూ ఉంటారు, వాళ్ళ కొడుకే వాళ్ళ కూతురే అంటామంటే ఏమని చెప్పుకొని తలెత్తుకొని బ్రతకగలరు. నీ అక్కర మాత్రం తెరాలి. 2000 ఫోన్ ఇయా, 10,000 రూపాయలు 20,000 ఫోన్, అదే ఇస్తేనే కొంటేనే వస్తా, లేదు రాను. ఇదొక బ్లాక్ మెయిల్. ఫోన్లు కావాలి, బండ్లు కావాలి, సెల్లులు కావాలి, షికార్లు కావాలి, నీకు డబ్బు మాత్రం కావాలి. ఆయన ఆశలు వద్దు, ఆయన కోరికలు వద్దు, ఆయన ఉద్దేశాలు వద్దు. ఆయన డబ్బు మాత్రం యాడ్ నుంచి వస్తున్న డబ్బు
ఎలా చేస్తే వస్తావు? ఎప్పుడైనా ఆలోచించావు పడుకోను మనం? అక్కర్లు ఎరిగిన తండ్రి, నువ్వు అడగకపోయినా ఇస్తున్నాడు. పండగ వస్తే పండగ బట్టలు కొనిస్తున్నాడు. తను కొనుక్కోపోయినా ముందు బిడ్డలకు ఎత్తిస్తున్నాడు. అది అక్కర్లు ఎరిగిన తండ్రి. పరలోకపు తండ్రి మీరు అడగకపోయినా నేను ఎరుగును అంటాడు. అక్కర కాగినవా మీరు వాటికి పంచిపెట్టండి అన్నాడు. అక్కర కలిగిన వారికి ఏం చేయాలంట? పంచిపెట్టమన్నాడు బైబిల్లో. నీ అక్కర దేవుడు ఎరిగినవాడు, అక్కరలు ఎరిగిన వాడు కాబట్టి ఆ తండ్రి తన అవసరతను తీర్చాడు. రోజు తప్పిపోయి తిరిగి వచ్చాడు కాబట్టి, మారు మనసు పొందాడు కాబట్టి, క్షమాపణ పొందాడు కాబట్టి, పాపలు ఒప్పుకున్నాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అంగీకరించాడు. ఈ మధ్యాహ్న కాల పరిణామం పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే మన అక్కర్లు తెరచాయి, ప్రభు క్షమిస్తాడు. ఇకనైనా మారుతాం, ఈరోజు ఇకనైనా మారుతాం. మన అక్కర్లు తెరాలి, ప్రభు అక్కర తెరాలి. మన అక్కర తెరంటే ఆయనతో సావాసం కలిగిన మనం. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు అక్కర ఎక్కడ తిరిగింది? తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తిరిగిందా? తండ్రితో ఉన్నప్పుడు తిరిగిందా? బయట ఉన్నప్పుడు తిరిగిందా? తండ్రితో ఉంటే నీ అక్కర్లు తెరతాయి. యేసయ్యతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే సంఘంలో ఉంటారో, ఎవరైతే దేవుడితో ఉంటారో వాళ్ళ అక్కర దేవుడు తెలుస్తాడు. ఏదో తీర్చడు. నీ రోగం జబ్బు పోవాలా, దేవుడు తీరుస్తాడు. డాక్టర్ కంటే పరమోహితుడు ఆయన అక్కర్లు తీరుస్తాడు. అయితే ఆయనతో ఉండాలి. ఆ తర్వాత చివరి మాట చదివి నేను ముగిస్తాను. ఆనందించిన తండ్రి ఏనట 23 వచనం నిలబెడితే మనం తెలుసు, ఆనందించబడినటువంటి తండ్రి. ఆ మాట మనం గమనించాలి. అసలు వచ్చి సంతోషంతో అతను చేర్చుకొని రండి విందు చేద్దాం రండి అని ఈ నా కుమారు చనిపోయి మరల బ్రతుకుని సంతోషించాడు. అతనికి ఆనందం వచ్చింది. 32వ వచనం చూడండి, మనం సంతోషపడి ఆనందించుటగా యుక్తమే ఈ వచనం లోకస్వార్థ 15వ అధ్యాయంలో ఆనందించిన తండ్రి. ఈ జన్మదిన మరి ఈ ఫాదర్స్ డే రోజు ఒక కొడుకుగా ఏం చేయాలి? తండ్రి ఏం చేయాలి? నువ్వు పోయి డాడీ ఇన్ని రోజులు ఎలాగున్నాను డాడీ, నేను ఇచ్చే గిఫ్ట్ ఒకటి ఇస్తాను డాడీ అన్నాను. ఏమరా ఇక నుంచి నువ్వు చెప్పాడు గిట్టాను డాడీ అన్నాను. ఆ తండ్రికి ఏమనిపిస్తుందా? అసలు చెప్పలేనంత తండ్రికి ఇచ్చే గిఫ్ట్ మీరేంటో తెలుసా? మీ ప్రవర్తన గిఫ్ట్ ఇవ్వాలి. అదే వాడి దగ్గర మీ దగ్గర నుంచి కోరుకునేది. మా నాయన నా దగ్గర నుంచి అనుకుంటే నా కొడుకు 10 మందిలో బాగుంటే చాలు. వాడు తాగుబోతుగానో, చులాయిగానో, రౌడీగానో, వాడు సరిగ్గా లేకుండా కూర్చున్నా ఏడంటే రోడ్డు తెస్తా ఉంటే ఎన్నాడా 30 అంగేరానా అంటే ఎంత అవమానం. చర్చిలో ఉండవలసిన వాడు ఈదులో పోయి ఉంటే ఈరోజు వీడు గుడికి పోకుండా ఏం పని చేస్తాడు? జనం అనుకోరు మనల్ని. ఈ పాప ఏం పోకుండా గుమ్మడిదే, ఆ తమ్ముడు ఏమన్నా ఎక్కడ ఈరోజు చర్చికి పోలేదే, ఆ అన్న ఇంట్లో కూర్చోలేడా అనరా మనల్ని. ఎవరు మిమ్మల్ని అడగరు, కానీ మనసును అనుకుంటూ ఉంటారు. అది మాట చివరికి అందరికి పోతారు. ఈరోజు ఆలోచించేద్దాం. ఈ ఫాదర్స్ డే రోజు యేసయ్యకు నువ్వేమిస్తావు? మన తండ్రికి ఈరోజు సంఘంగా మనం ఏమిస్తాం? దేవుడికి, ప్రభువా నువ్వేం కోరుకుంటే నేను ఇస్తాను అని చెప్పగల ధైర్యంగా. దేవుడు అడిగితే ఏమైనా ఇవ్వగలం మనం? దేవుడు అడిగితే ఏమైనా ఇవ్వగలిగితే భూమి మీద అసలు దేవుడు అడిగింది ఏంది? ఒకటి అడిగాడు. దేవుడు అడిగిందంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు చాలు, యథార్థంగా బ్రతుకు చాలు, పాపము లేకుండా బ్రతుకు చాలు. ఈ పరలోకపు తండ్రి అడిగేది ఇదే. పరలోకపు తండ్రి మనసును గుర్తిరిగి ఈరోజు బ్రతుకుతాం. ఆ తండ్రి మనసు ఏంటో తెలుసా? ఆ తండ్రి యొక్క వాంఛ, ఆ తండ్రి యొక్క ఉద్దేశం, ఆ తండ్రి యొక్క అభిలాష. ఒక మాట చదివి ప్రార్థన చేసుకున్నాను. దీన్ని దాటి మీకా గ్రంథంలోకి వద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనం చదవండి యవనస్తులు, ముగిద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 8:6 ఏం రేపడుతుంది అక్కడ? మనుషుడా ఏది మొత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునేటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడికి ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అడుగుతున్నాడు. దేవుడేమడిగా నిన్ను? న్యాయంగా, పవిత్రంగా, యథార్థంగా దేవుడిని ప్రేమించి దేవుడి కాపుదల్లో దేవుళ్ళు ఉండే ఇదే కదా నిన్ను అడుగుతున్నాడు. ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదురు ప్రవర్తించడం ఇంతే కదా నేను యెహోవా అడుగుతున్నాను. ఈరోజు నేను అడుగుతున్న దేవుడు ఏమిస్తావు? ఏమివ్వగలనయ్యా నా యేసయ్య కదా. దేవుడి దగ్గర నువ్వు అడిగితే దేవుడు నిన్ను అడిగాడు. ఈరోజు ఈ ఫాదర్స్ తండ్రి నిన్ను కోరాడు. గిఫ్ట్ ఏం తెలిసినా? పరలోకపు తండ్రి గిఫ్ట్ నువ్వు ఏమి ఇవ్వాలి తెలిసినా?
దేవుడికి ఏది నచ్చిందో, దేవుడు ఇష్టపడిందో అది దేవుడికి మనం ఇవ్వాలి. మన స్తోమత తగినట్టుగా, అయ్యా నేనేమి ఇవ్వగలను, ఏమి ఇవ్వాల్సిన పల్లెను, ఆస్తులు ఏదో ఐశ్వర్యం ఏదో, నీ హృదయమే దేవుడికి, విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన పని. ఈ బలియాగం సమర్పించుకో, త్యాగం చేయి అని చెప్పుకో ప్రభు కోసం. ప్రభు కొరకు హృదయం దేవుడు తప్పనిసరిగా నేనేం చేస్తాడు, దీవిస్తాడు. నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయడం దేవుడు. హృదయపూర్వక మనస్సుల ప్రభుని అంగీకరించు. పశ్చాత్తప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎలాగ తండ్రి దగ్గరికి వచ్చాడో ఈరోజు నువ్వేమో రిలీజ్ అయ్యి మార్పు కలిగి మారు మనసు ప్రభువును కోరింది ఏదో మనం దేవుడికి ఇస్తే దానికన్నా భాగ్యమైన భూమి మీద ఏది లేదు. గొప్ప ధన్యులు అవుతాం. దరిద్రులు మనం ధన్యులుగా చేశాడు, అభాగ్యులు భాగ్యవంతులుగా చేశాడు, అవిధేను విధేయులుగా మార్చాడు, దుఃఖం తీసి సంతోషం ఇచ్చాడు, ఈరోజు సజీవులుగా ఉంచాడు. అందును బట్టి మనసుల ప్రభుకి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఈ ఫాదర్స్ డే రోజు తండ్రి కోరింది తండ్రికి ఇద్దాం. అట్టి విధంగా దేవుడు మనం నిండారుగా దీవించుగా కారణం.